పవర్ సెక్టర్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గాంధీ భవన్ ముందు నిరుద్యోగులు నిరసనకు దిగారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. ఏడాది గడుస్తున్నా కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పవర్ సెక్టర్లో ఖాళీగా ఉన్న 4000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల ప్రకటన రావటం లేదని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆందోళన చేశారు. డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్లు వస్తాయి అన్నారు. ఆగస్టు 2 నాడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ లో మాది ఫస్ట్ నోటిఫికేషన్ ఈ అక్టోబర్ లో వస్తాయి అని ప్రకటించారు. కానీ నోటిఫికేషన్ రాలేదు అక్టోబర్ లో. నవంబర్ 21 రోజు గాంధీ భవన్ లో మేము బట్టి విక్రమార్క సార్ని కలిసాము. సార్ కూడా ఖమ్మంలో, హైదరాబాద్ లో, వరంగల్లో 4000 వరకు పోస్టులు ఉన్నాయి, వస్తాయి, రిలీజ్ అవుతాయి విద్యుత్ సంస్థలు అని త్వరలో అని చాలా సందర్భాల్లో, చాలా న్యూస్ పేపర్లలో, చాలా వేదికల మీద చెప్పారు. కానీ ఈరోజు వరకు ఆ నోటిఫికేషన్ మీద ఎలాంటి ఊసు లేదు. జనవరి 7వ తేదీన కూడా ప్రజావానికి వెళ్ళి మా వినతి ఇచ్చాము. త్వరలో వస్తాయి అన్నారు, కానీ దాని మీద ఈరోజు వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఈరోజు మేము గాంధీ భవన్కి వచ్చి మా నిరసన తెలపడానికి ఈరోజు మేము ఒక 100 మంది వరకు గాంధీ భవన్కి వచ్చి మా నిరసన తెలుపుతున్నాము. మా నోటిఫికేషన్లు వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాము. మేమందరం గత 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. టీజీ ట్రాన్స్కోలో ఏఈ నోటిఫికేషన్ అనేది 2018లో వచ్చింది. ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ రాక. అలాగే లాస్ట్ 2024 అక్టోబర్లో బట్టి విక్రమార్క గారు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు. దాదాపు 4000 పోస్టులకి. అందులో అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ లైన్మ్యాన్, అలాగే సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్స్ అన్నీ మెన్షన్ చేశారు సారు. లాస్ట్ టైం కూడా మేము ప్రజావానికి వెళ్ళేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు, కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాట్లాడడం లేదు. సో ఈరోజు మేము గాంధీ భవన్కి వచ్చి రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చాము నోటిఫికేషన్